బట్ డిస్కషన్ స్టేజ్లో ఏమొచ్చిందంటే క్లైమాక్స్లో కూడా జెనిలియాని వదిలేసి వెళ్ళాలి అన్నది మాట్లాడడం. 2 క్లైమాక్సెస్ ఉండింది. వదిలేసి వెళ్ళిపోతాడు అన్నది ఒక క్లైమాక్స్ ఉండింది. ఓకే, పట్టుకుంటున్నాడు అన్నది ఓకే, దాంట్లో పట్టుకుని ఉంటున్నాడు అన్నది ఒక క్లైమాక్స్. వదిలేసి వెళ్తున్నాడు అన్న క్లైమాక్స్ చేస్తే ఇలా వదిలిన ఫీలింగ్ వచ్చేది ఆడియన్స్కి. ఏంటంటే ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందన్న ఫీలింగ్, ఆర్ఎల్స్ ఏంటంటే ఒక ఫ్రీడమ్, ఒక ఫీల్ అయ్యే వరల్డ్ అది. బట్ ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే అఫ్కోర్స్ అది మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు, బట్ ఎథికల్గా ఒక హోప్లెస్గా మనం చెప్పొద్దు. ఇంతసేపు మనం రన్ చేసుకుంటూ వచ్చాం, ఇన్ని క్వశ్చన్స్ రేస్ చేస్తాం, ఎండ్లో వచ్చి ఒక హోప్లెస్గా పద నువ్వు నీ దారి చూసుకో, నేను నా దారి చూసుకుంటున్నానని వెళ్ళిపోతున్నారన్నది మేబీ కథకి క్లైమాక్స్కి అది హెల్ప్ అయ్యేదేమో. పర్సనల్గా నాకేంటంటే చాలాసార్లు మాట్లాడాం ఆఫీస్లో, హోప్లెస్గా ఎండ్ చేయొద్దండి, అట్లీస్ట్ ఏంటంటే ఇద్దరు కలిసి ఉంటారన్నది ఎండ్ చేద్దాం. అలా కలిసి ఉన్నప్పుడు ఇలాంటివి ఉంటాయి మళ్ళీ అగైన్ అండ్ అగైన్. అందుకే ఆరెంజ్ టైటిల్ మీనింగ్ కూడా చెప్పాను. ఫ్యాంటాస్టిక్ మీనింగ్. సో ఒక డేకి నైట్ అన్నది ఒక కష్టాలు అనుకుందాం, డే అన్నది ఒక సంతోషాలు అనుకుందాం. ఇందులో నుంచి దానికి వెళ్తాం, మళ్ళీ దాంట్లో నుంచి ఇందుకు వస్తాం, మిడిల్లో బ్రిడ్జ్ చేసేది ఒక ఆరెంజ్ అన్నదే టైటిల్గా అనుకుని రాసాం అది. సో మేబీ ఆ క్లైమాక్స్ ఏంటంటే మార్చుంటే వేరేలాగా ఉంటుండొచ్చు. కాకపోతే నాకు ఆ హోప్లెస్గా ఏం చేయొద్దు, అట్లీస్ట్ ఒక హోప్ ఇద్దాం అనుకున్నాను. జనరల్గా నాకు ఎక్కువ నవ్వుతారు ప్రతి సీన్లకి, చిన్న కామెడీలు కూడా ఎక్కువ ఎగ్జైట్ అవుతాడు ఆయన, నవ్వుతూ ఉంటాడు. ఈ సినిమాకి మీరు చెప్తున్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేశారు, ఫుల్ ఎలా చిన్న ఫన్ కామెడీ ఎంజాయ్ చేసేవారు. ఫ్రెష్గా ఉందన్నారు, చాలా ఫ్రెష్గా ఉందన్నారు. కళ్యాణ్ గారు బాగా ఎంజాయ్ చేశారు. కళ్యాణ్ గారు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎలా రాసావు అన్నారు. ఆయన వెరీ సెన్సిబుల్. ఆయన అందులో ఏమంటున్నావు అన్న విషయం చాలా క్విక్గా పట్టుకున్నారు ఆయన. సినిమాగా చూసి చెప్పడం వేరు. ఇప్పుడు నరేషన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మేబీ కొన్ని సీక్వెన్సెస్ కూడా మనకి ఫుల్ఫిల్ అయి ఉండదు. ఇక్కడ ఇలా వస్తుంది అని మాత్రమే చెప్పగలుగుతాం. చెప్పింది ఊహించుకోవడం, చెప్పింది ఊహించుకుని చెప్పడం అన్నది వేరు. అందుకే రిలీజ్ అయ్యాక కూడా అది ఒకటే చెప్పారు ఆయన, నాకు నచ్చింది అన్నారు ఆయన. మేము ఎలా టార్చర్ పెట్టాం మిమ్మల్ని ఎడిటింగ్ సైడ్? ఎడిటింగా మామూలు టార్చరా? ఎడిటింగ్ రూమ్ చూస్తేనే జైలు లాగా ఫీల్ అవుతున్నాను నేను. చూడండి సెటప్ అలాగే ఉంది. ఇంతకంటే మీ దగ్గర ఒకటే ఏంటంటే మనం అన్ని సినిమాలు చేస్తూ ఉన్నాం. సో ఏంటంటే ఒక సైడ్ సపోర్ట్ డెఫినెట్గా సపోర్ట్ భయంకరంగా ఉంటుంది. మొహం మీద మిమ్మల్ని పొగడ్డం కాదండి, మిమ్మల్ని పర్వాలేదు అంటే రిలాక్స్ అవుతారండి. అందుకే పర్వాలేదు కాదు, చెత్తగా ఉందని అంటే అప్పుడు ఆలోచిస్తారు, ఎందుకు చెత్తగా ఉందని కొంచెం బెటర్గా ఆలోచిస్తారని మా ఉద్దేశం. అయితే మిమ్మల్ని తిట్టాలి మాకేముంది, డబ్బులు ఇచ్చింది న్యాయంగా పని చేయాలి, ఉన్నది ఉన్నట్టు ఓపెన్ గా ఫస్ట్ మేమే అది ఏ సినిమాకైనా మీరు అలాగే కదా చెప్తాం అంతే. అంతే, లేదు హీరో అనుకున్నది పర్ఫెక్ట్. ఒక మాస్ ఓరియంటెడ్ ఫిలిం తర్వాత కంప్లీట్గా టోన్ డౌన్గా ఒక లవ్ స్టోరీ చేయడం అనేది ఎప్పుడు కరెక్ట్. అది కరెక్ట్. ఇప్పుడు బిల్లా తర్వాత అనుష్క డైరెక్ట్ అరుంధతి తర్వాత బిల్లా చేసింది ఆవిడ. అంత మంచి క్యారెక్టర్ తర్వాత ఇది మంచి క్యారెక్టర్ కాదని కాదు, గ్లామర్గా చేసింది. ఆ ఫ్లేవర్ అది పర్ఫెక్ట్ ఆయన తీసుకున్న డిసిషన్. అది 3rd రిలీజ్, అది కూడా అడ్వాన్స్ బుకింగ్ చాలా బాగుంది అంటున్నారు.